నా పేరు వాడమొదల పెంటే మేస్తారు. మత్స్య పరిశ్రమ సంఘం జాలారపేట పేందర్పేట గౌరవ అధ్యక్షుడు పురాతన మేస్తార్ని. ఇవాళ ఆంధ్ర రాష్ట్ర శాసనసభలో 170 స్థానాల్లో అతి పేదరికమైన స్థానం మన విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం. అత్యధికులు మత్స్యకారులు సుమారు 60-70 వేల మంది వరకు ఈ బ్రతుకుతూనే ఉన్నారు. ఇవాళ అలాంటి స్థానంలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వాసుపల్లి గణేష్ కుమార్ గారు ఏ విషయంలోనూ మాకు పట్టించుకోలేదని ముక్తకంఠంగా చెప్పగలుగుతున్నాం. వితిటిపిఎల్ పోరాటం అనేది చాలా పెద్ద పోరాటం అండి. మమ్మల్ని అన్యాయంగా ఆక్రమించి మా తాతల నాటి భూములు ఆక్రమించుకున్నారు. మాకు మేము సాధించుకోగలుగుతున్నాం, ఇప్పటికీ పోరాడుతున్నాము, కోర్టులంతా తిరుగుతున్నామే తప్ప ఆయన దగ్గరికి వెళ్ళాం, బాబు న్యాయం చేయండి, మేనేజ్మెంట్తో మాట్లాడి ఏ రోజు కూడా పట్టించుకోలేదు. అలాంటి వాడు మాకు ఎమ్మెల్యేగా అవసరం లేదు. ఇక రెండవది రింగ్ నెట్స్. ఈ రింగుల వల్ల మైళ్ళు చేపలు, టన్నుల చేపలు ఆ రింగ్ నెట్ యజమానులే అనుభవిస్తున్నారే తప్ప మా పేద వీళ్ళందరూ కూడా పేద మత్స్యకారులే, జాలర్లే. వాళ్ళు ఎవరికి చేప దొరకకుండా అన్యాయం జరుగుతుంది బాబు, రింగులో లాపండి అంటే కూడా దాని విషయంలో కూడా రాలేదు. ఇందులో విసిగి వేసారిపోయి తాను కూడా ఒక మత్స్యకార బిడ్డ. ఇది గంగమ్మ తల్లి, ఆ మహాగంగమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి సహాయ సహకారాలు అందించమంటే కూడా అందుకు కూడా సహాయ సహకారాలు అందించలేదు. ఈ విషయంలో మేము విసిగి వేతారిపోయాం. అందుచేత ఇది అన్యాయం, ఇది అలాంటి వ్యక్తి ఇంకేం చేస్తారు అని చెప్పి మేము వద్దని చెప్తున్నాం. ఇక ఎవరు కావాలి అంటే ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వాసుపల్లి జానకీరామ్ ఇది ద ప్రెసిడెంట్ ఆఫ్ ఫిషర్మెన్ యూనియన్ ప్రెసిడెంట్. అలాంటి వ్యక్తికి ఇచ్చి న్యాయం చేయండి. జాలర్లకి, వాడబల్జీలకి, వీక్షణ దక్షిణంకి. ఒక ఎమ్మెల్యే స్థానంలో ఉన్న వాళ్ళు పోరాడలేదు, సామాన్యుడు వచ్చి పోరాడారు. మా డిమాండ్స్ ఇవేనండి. మాకు జానకిరామ్కి ఇవ్వండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వాసుపల్లి జానకిరామ్కి టికెట్ ఇవ్వండి. ఇప్పుడున్న ఎమ్మెల్యేకి మాకు ఏ విధమైన న్యాయం చేయలేదు కాబట్టి ఇవ్వాల్సిన అవసరం లేదని మేము చెప్తున్నామండి. నా పేరు బడే అల్లదండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డికి మేము మత్స్యకారుల తరపున ఒకటే మేము తెలియజేసుకుంటున్నాము. మరి గతంలో బుడ్డా నీలకంఠం గారు మత్స్యకారుల కోసం ఎంతో సర్వీస్ చేశారు. ఆ రోజు ఆర్కే బీచ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి ద్వారాగా మత్స్యకారు మీటింగ్ పెడితే వైఎస్ రాజశేఖర రెడ్డి స్వయంగా బుడ్డా నీలకంఠం గారికి ఎమ్మెల్యే టికెట్ ప్రకటించారు. మరి అప్పటి నుంచి కూడా ఈ యొక్క కుటుంబం మరి కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వరకు 20 సంవత్సరాలు ఈ యొక్క ప్రభుత్వంలోనే ఉండి మత్స్యకారులకు సర్వీస్ చేస్తున్నారు. అందువల్ల ఈరోజు మరి వాసుపల్లి జానకిరామ్ మరి మత్స్యకారులకు ఏ సమస్యలు వచ్చినా సరే అటు బంగ్లాదేశ్ కానీ పాకిస్తాన్ కానీ మొన్న అబుదాబిలోని మరి మత్స్యకారు సబ్సిడీ మీద అబుదాబి వెళ్ళి కూడా మత్స్యకారుల సబ్సిడీలు తీసేస్తామంటే మరి తీసేస్తే మత్స్యకారులు బతకలేరని చెప్పి మరి మత్స్యకారులకి సబ్సిడీ కంపల్సరీగా ఉండాలి. మరి మత్స్యకారుల పరిస్థితులు చాలా దీనంగా ఉన్నాయి. ఇలాంటప్పుడు మీరు సబ్సిడీలు తీసేస్తే మరి మత్స్యకారులు బతకలేరని చెప్పేసి మన అబుదాబిలో మత్స్యకారు మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది. 50 బోట్లు మరి ఫిషింగ్ హార్బర్లో కాలిపోతే మరి అన్ని పనులు కూడా మానుకొని, తిండి తిప్పలు మానుకొని మరి ప్రభుత్వం నుంచి ప్రతి ఒక్క బోటుకు కూడా 80% కాంపెన్సేషన్ వచ్చేటట్లుగా మరి 80% డబ్బులు వాళ్ళకి ఇవ్వడం, 7,50,00,000 రూపాయలు మరి ఆ మత్స్యకారులకు ఇవ్వడం జరిగింది. మరి గతంలో ఎప్పుడూ లేదు. అతను ఫిషింగ్ హార్బర్ ప్రెసిడెంట్గా వచ్చిన దగ్గర నుంచి మత్స్యకారులకు ఏ సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యల మీద అతను పోరాడి మత్స్యకారులు పైచేయి సాధించే విధంగా అతను చేశారండి. మరి ఇలాంటి వ్యక్తికి మరి వైఎస్ఆర్సీపీలోని మరి ఎమ్మెల్యే టికెట్ కానీ ఇచ్చినట్లయితే మరి మత్స్యకారులు అందరూ కూడా సంతోషంగా ఉంటారని చెప్పేసి మరి మేము కోరుకుంటున్నామండి.